త్వరలో జరగబోయే 27, 28 కార్యక్రమం ఎలా జరగబోతుంది కర్నూలులోనే? ఆ? కర్నూలులో అప్పుడు జరిగిన లాస్ట్ ట్రిప్ జరిగిన దానికంటే కొన్ని వందల రెట్లు బాగుంటుంది. దరిద్ర 7-8 లక్షల మందితో సభ జరుగుద్ది. మొత్తం రాష్ట్రం అంతా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడు మహానాడు సంక్రాంతి పండుగలా జరుగుతుంది, అదే విధంగా జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కావాలని కోరుకుంటున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క మహానాడులో తీర్మానం అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పార్టీ అధ్యక్షులు, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్నిస్లు రాత్రింపగల్లో కష్టపడి 2047 విజన్ తోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారకులు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో యోగాలం పాదయాత్ర చేసింది ఎవరు, కోటి సభ్యత్వాలు చేసింది ఎవరు, ఈ పార్టీకి వెన్నెముగ్గా రాత్రింబావులో కష్టపడేది ఎవరన్నది నాయకత్వం దృష్టిలో ఉంది. ఆ నాయకత్వం ఎవరున్నారంటే అది నారా లోకేష్ గారు. భవిష్యత్ రథసారథిగా కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇది విత్ ఇన్ ది పార్టీ. మేము ఎవరిని చేసుకున్నా ఇంకొకరికి అవసరం కూడా లేదు. యువ నాయకత్వం క్లియర్ గా కోరుకుంటుందంటారు మొత్తం తెలుగుదేశం కేడర్ అంతా? రాష్ట్ర యువత అంతా కూడా పార్టీకి కష్టపడిన వ్యక్తిని కోరుకుంటుంది. ఆ కష్టపడిన వ్యక్తిలో ఎవరున్నారంటే నారా లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా లేరు. పార్టీ కింది స్థాయి కార్యకర్త నుంచి ఆయన పై స్థాయి వరకు పనిచేసుకుంటూ వచ్చారు. ఆయన పనితనానికే ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు, గౌరవం, రాబోయే రోజుల్లో ఆయన మీద ఒక ఆశ కార్యకర్తలకి అన్నీ కూడా ఉన్నాయి.